సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి కూటమికి సంబంధించిన నాయకులకు పాయింట్స్ ఏమీ దొరకట్లేదేమో, కారణం ఏంటో తెలియదు కానీ కేవలం ఒక మడ్ చిల్లింగ్ మాత్రమే, విషం చెమ్మడం మాత్రమే లక్ష్యంగా కూటమి నేతలు పెట్టుకున్నట్టు కనపడుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 2019 వరకు 24 వరకు 19 నుంచి 24 వరకు పాలన నడిచింది. ఆ పాలన ప్రజా కంటక పాలనగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మాకు ఓట్లేయండి అంటూ అభ్యర్థించాయి. ఈ సందర్భంగా రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయింది, ఒక శ్రీలంకలా మారబోతోంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అంటూ ప్రధానంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కారణంగా లక్షలాది మంది చనిపోయారు అంటూ అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి కామెంట్ చేయడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు, 30,000 మంది మహిళల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు అమ్మేశారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. సో ఇట్లాంటి ఒక 3-4 అంశాలతో పాటు బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేసిన కేసు నుంచి బయటపడడం కోసం కేంద్రంలో పెద్దలకు రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారు, ఆదానీలకు అంబానీలకు ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని రాసిచ్చేస్తున్నారు, పోర్టుల్ని రాసిచ్చేస్తున్నారు, ఇటువంటి విమర్శలన్నీ గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చేస్తూ వచ్చారు. సో ఆ తర్వాత ఈ విమర్శల్ని నమ్మారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన బాలేదనుకున్నారో ప్రజలు కూటమికి ఓటేశారు. కూటమికి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు స్టిల్ అవే క్యాంపెయిన్స్ చేస్తూ వస్తున్నారు. స్టిల్ అవే క్యాంపెయిన్స్ లో కొన్నింటిని పక్కన పెట్టేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనే మాట అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినపడట్లేదు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనే మాట దాటవేస్తూ వస్తున్నారు. వాళ్ళే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే, 3-3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే తేల్చేశారు. పార్లమెంట్లో తేల్చేశారు, అసెంబ్లీలో తేల్చేశారు. అంతేకాదు అప్పులకు సంబంధించి అలాగే వీటికి సంబంధించి మరొక కీలకమైన అంశం, మద్యం కేసుల్లో లక్షలాది మంది చనిపోయారు, దాదాపు 10 లక్షల మంది చనిపోయారంటూ ఒక సందర్భంలో బీజేపీ అధ్యక్షులు మాట్లాడడం విన్నా. లక్షలాది మంది చనిపోయారని చెప్పారు, ఎంతమంది మద్యంతో చనిపోయారు, ఏం జరిగింది అనేది చెప్పలేకపోయారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న క్యాంపెయిన్ బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉన్న సందర్భంగా సిబిఐ విచారణ చేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి సంబంధం లేదు అని సిబిఐ కోర్టులో చెప్పిన తరువాత కూడా అదే విమర్శలు చేయడం విషం చెమ్మటం కదా, కోర్టుల్ని సిబిఐని అవమానించటం కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవమానించటం కదా. 5 ఏళ్లుగా మీరు చేసిన క్యాంపెయిన్ సరైనది కాదు, అబద్ధమని సిబిఐ తేల్చేసిన తర్వాత గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీని పట్టుకొని సిబిఐని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారని మాట్లాడిన మీరు ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేసి సిబిఐ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. అలా చెప్పకుండా బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు అంటే ఒక క్యాంపెయిన్ని ఎందుకు చేస్తూ వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో తల్లిని చెల్లిని గంటేశారు, తల్లిని చెల్లిని గంటేశారని ఒక క్యాంపెయిన్. జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానంగా కూటమికి సంబంధించిన నాయకులు చేస్తున్న విమర్శ ఏంటి? తల్లిని చెల్లిని గంటేశారు, బాబాయిని చంపేశారు, ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి పైన, జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పైన కూడా విమర్శలు చేసే స్థాయికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి కూతుర్ల ఫోటోలను పెట్టి కూడా ఓ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఉద్దేశించి ఒకడైతే సినిమాలే తీశారు, మరికొంతమంది బూతుల భాష మాట్లాడారు, ఇప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూళ్ళన్నీ పాడు చేశారు, నాడు నేడు పేరుతో మొత్తం నిధులు దుర్వినియోగం చేశారు, ఎక్కడ ఒక స్కూల్ బాగు కాలేదు అని ఒక మాట చెప్పలేకపోతారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరికి ఇంగ్లీష్ మీడియం ఏ పిల్లలకి చెప్పించలేదు, జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ని పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం చెప్పించలేదు అనే మాట ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి పర్సన్కి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ని చెక్ చేసి ఇంటికెళ్ళి డాక్టర్లు చెక్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో చూసి వాళ్ళకి మందులు ఇచ్చే ఏర్పాటు చేశారు అనే దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అంతేకాదు వాలంటీర్ల ద్వారా అందిన సేవలకు సంబంధించిన చర్చ ఎక్కడలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దేశంలో ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా 19 మెడికల్ కాలేజీలని కేంద్రం నుంచి సాధించుకొచ్చారనే ప్రస్తావన, దానికి సంబంధించి జరిగిన కుంభకోణాలు, అవినీతి ఏమైనా జరుగుంటే వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన పోర్టులకు సంబంధించిన చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో ఏమైనా అవకతవకలో అవినీతి జరిగితే దానికి సంబంధించిన చర్చ కావచ్చు, పాలనలో చేసిన వైఫల్యాలకు సంబంధించిన చర్చ లేకుండా, పాలనలో వైఫల్యాలకు సంబంధించి గతంలో చేసిన విమర్శలన్నీ అబద్ధాలు, మహిళల అక్రమ రవాణా కావచ్చు, మద్యానికి సంబంధించిన అంశంలో కావచ్చు, అలాగే అప్పులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఈ 3 అబద్ధాలను తేలిన తర్వాత ఆయన పాలనా సమయంలో చేసిన తప్పుల గురించి మాట్లాడకుండా ఒక ఫేక్ క్యాంపెయిన్ని, ఒక అబద్ధపు క్యాంపెయిన్ని మళ్ళీ నమ్ముకున్నట్లు కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే తాజాగా మరొక ప్రస్తావన తీసుకొచ్చారు. నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడిన మాటలు. కడప జిల్లాలో ఒక
వ్యక్తి హత్య జరిగింది. దస్తగిరి రెడ్డి అనే దస్తగిరి అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్యకు జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్కెచ్ చేసి ఈ హత్య చేయించారు అని ఒక మంత్రి పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి ప్రాణం పోతే అది మీ ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూరు. మీ ప్రభుత్వం శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో జరిగిన ఫెయిల్యూరు. దానికి సంబంధించి విచారణ ఏం జరిగిందో ఇంకా తెలియలేదు. హత్య జరిగి కొద్ది గంటలు కూడా గడవక ముందే ఓ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యాలయంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి హత్య చేయించారనే మాట మాట్లాడుతుంటే ఎటువంటి మైండ్ సెట్తో మీరున్నారనుకోవాలి? ఏ రకమైన విషం మీరు చిమ్ముతున్నారనుకోవాలి? ఇవన్నీ ప్రజలకు అర్థం కాని విషయాలా? మీ ప్రభుత్వం చేసిన విజయాలు, మీ ప్రభుత్వం సాధించిన ఘనత ఇవి కదా చెప్పాలి. ఓ ప్రతిపక్ష నాయకుడి పైన, ఒక మాజీ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసే క్రమంలో బాధ్యత ఉన్న ఒక మంత్రి, ఇంకెవరో నాయకులు విమర్శలు చేశారు. మీరు మంత్రి అంటే ప్రభుత్వం, మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. దస్తగిరి హత్యకు మీ ప్రభుత్వం కారణం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దస్తగిరి హత్యకు జగన్మోహన్ రెడ్డి కారణమైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని హత్య చేయించి హత్యకు స్కెచ్ వేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మీడియా సమావేశం పెట్టి చూపించి మాట్లాడొచ్చు. అలా కాకుండా ఫేక్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి టార్గెట్గా విమర్శలు, విషం చెప్పడం మాత్రమే లక్ష్యంగా ఎందుకు పోతున్నారు? కేవలం ఆ పార్టీ మాత్రమే కాదు, కొంతమంది జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పదవులు తీసుకున్న వాళ్ళు, కొంతమంది న్యాయ వ్యవస్థలో కీలకమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, కొంతమంది తమకు తాము మేధావులుగా అని చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ విషం క్యాంపెయిన్ని బ్రాండింగ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సిబిఐ చేసింది. జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు కాకుండా, జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ వద్దు అంటే సిబిఐ విచారణ కావాలని ఆయన సోదరి కోర్టుకెళ్ళి కోర్టు డైరెక్షన్లో సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేసింది. సో సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్తోంది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతోంది. ఈ 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో మీరు ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి కదా. సపరేట్గా సిబిఐ వద్దు, ఏమొద్దు, ఒక సిట్ ఏర్పాటు చేద్దాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా నిరూపిద్దాం, తేల్చేద్దాం. ఆ ప్రయత్నం ఏదో చేసి తేల్చి ఎవిడెన్స్ ఏంటో చూపి అప్పుడు మాట్లాడాలి కదా. బాధ్యతలో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత కేవలం ఒక విమర్శ చేద్దాం, మనం బ్రాండ్ చేద్దాం, మనం చంపేశాడు అంటే చంపేశాడు అంతే అని అనుకుంటే ఎట్లా? లడ్డు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే, సిట్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ అంతా చెత్తగా ఉందని పక్కన పడేసి మీరు ఏకసభ్య కమిషన్తో ఒక కమిషన్ వేశారు. రేపో మాపో ఆ రిపోర్ట్ మీకు కావాల్సినట్టు ఇవ్వబోతుందనే చర్చ జరుగుతుంది బయట. ఈ అంశానికి సంబంధించి కూడా కనీసం మీరు చేస్తున్న విమర్శకు ఏమైనా ఒక బేస్ అయినా ఉండాలంటే మీరే ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని తేల్చేసి కనీసం ఆ రిపోర్ట్ పట్టుకుని మాట్లాడు. సిబిఐ కోర్టులో సిబిఐ 2 సార్లు 3 సార్లు దీంట్లో విచారణ చేయడానికి ఏం లేదు అని చెప్పిన తర్వాత సునీతారెడ్డి గారు ఇంకేదో విచారణ చేయమంటే దానిపైన కూడా విచారణ చేసి, ఆ విచారణ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డికి సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా అదే క్యాంపెయిన్, అదే బ్రాండింగ్ చేసుకుంటూ పోతే సోషల్ మీడియాలో ఎవరో ఒక పోస్ట్ని షేర్ చేశారని కేసులు పెడుతున్నారు కదా, తప్పు అది అని. మరి మీరు చేస్తుంది ఏంటి? ఆర్గనైజ్డ్గా ప్రభుత్వం వైపు నుంచి నేరుగా చేస్తుంది ఏంటి? దస్తగిరి హత్యని కూడా జగన్మోహన్ రెడ్డికి లింక్ చేస్తూ మీరు చేస్తున్న క్యాంపెయిన్ ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఏంటి? ఒక మంత్రిగా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒక పార్టీగా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఏ రకంగా స్కెచ్ చేశారు, ఏ రకంగా చంపించేశారు? మీరు ఆధారాలు పట్టుకొని కదా మాట్లాడాలి. రాష్ట్రంలో ఏదైనా హత్య జరిగితే ప్రతిపక్ష నాయకుల పైన పోరాటం, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పులను చెప్పుకోవడం, లేదా మీ ప్రభుత్వానికి సంబంధించిన మంచిని చెప్పుకోవడం ఓకే, చెప్పుకోవాల్సిందే. వాళ్ళు మీ పైన, మీరు వాళ్ళపైన ఈ తరహా విమర్శలు చేసుకుంటూ పోతే, ఈ తరహా విషయం చెప్పుకుంటూ పోతే ఏంటి ఉపయోగం? ఒక్కడి టార్గెట్గా ఇంతమంది ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలు నమ్మితే మీ పరిస్థితి ఏంటి? సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చంపేశారు లాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తుంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? పలచనైపోరా మీరు? ఓ క్యాబినెట్ మంత్రి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన హత్యని ప్రతిపక్ష నేతకు ముడిపెట్టి ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇస్తూ పోతే ఏ ఆధారాలతో ఈయన మాట్లాడుతున్నారని జనం అనుకోరా? జనం అనుకున్నప్పుడు మీరు పలచనైపోరా? మీరు ఆ ప్రతిపక్ష నాయకుడికి భయపడో, ఆయన పైన ఏదో తప్పుడు ప్రచారం చేయాలనో మాట్లాడుతున్నారన్న విషయం ప్రజలకు అర్థమవుతాయి. మీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రభుత్వమైనా చేసే విమర్శలు పాలసీల గురించో, విధానాల గురించో, సంక్షేమం గురించో ఇంకేదో ఉండాలి తప్ప బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత లేని తరహాలో చేస్తున్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో సింపతి పెరిగేలా కూటమి సర్కారే చేస్తున్నట్లు కనపడుతోంది.